Madhuk Your Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Paragon, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు చలాకీ చంటి ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ ఏం చేసేనా డెఫినెట్ గా నవ్విస్తాడు. మళ్ళీ నవ్వడానికి రెడీ అయిపోండి. లెట్స్ కాల్ అప్ చలాకీ చంటి ఎన్ఎస్టీ. హాయ్ వ్యూయర్స్, మన తుస్పటల ఛానల్ కి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తిని మనం ఈ కార్యక్రమం పిలుస్తున్నాం. ఆయన ఎవరో కాదండి, కుక్కేశ్వరరావు గారు. ఒక్కసారి గట్టిగా చప్పటితో కుక్కేశ్వరరావుకి వెల్కమ్ చెప్దాం. ఈయన చూస్తే ప్రముఖ కుక్కలు కూడా సిగ్గుపడి తలదించుకుంటాయండి. అలాంటి వ్యక్తి, మహా వ్యక్తి మన స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పటితో మన కుక్కేశ్వరరావుకి స్వాగతం పెడదాం. వెల్కమ్ సార్ కుక్కేశ్వరరావు గారు. నీ పెండాకు నేను కాదు, కుక్కేశ్వరన్ లోపల ఉన్నాడు. పిల్లడు సార్. చూడు, కుకీ కుకీ కమ్ ఆన్. ఇప్పుడు చూడు ఎలా వస్తాడు. కుకీ బిస్కెట్ కుకీ. ఈయనే కుక్కేశ్వర గారు. ఓహో, ఏంటి సార్ దొరకలేదా? ఇంకోటి ఇస్తాగండి. సార్ వెల్కమ్ సార్ కుక్కేశ్వరరావు గారు. ఏమంటున్నాండి? నమస్కారం పెట్టారు. అడగమంటున్నాడు రా. క్వశ్చన్స్ అడగమంటున్నా. ఓకే, చాలా సంతోషం సార్. ముఖ్యంగా మా ఛానల్ కి ఇచ్చేశారు. మీకు స్వాగతం చూస్తాను తెలుసుకుంటూ ఫస్ట్ క్వశ్చన్ అండి, మీకు కుక్కతో సాహసం చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? అట్లేనట్టేనండి, ఆయన కుక్కలంటే మహా ఇష్టం. ఓసారి ఆ ఇంట్లో పెంచుకునే కుక్క రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఇంకో కుక్క కరవడం వల్ల చచ్చిపోయింది. ఆ శవను చూడడానికి ఈయన వెళ్ళాడు. అదే కుక్క ఏదైతే కరిచిన కుక్క ఉందో ఈయన కరిచింది. ఈయన కష్టపడి పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంజక్షన్ తీపించుకునే లోపల ఈయన కరిచిన కుక్క చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన శవాన్ని చూసి అప్పటి నుంచి కుక్కలకు ప్రాణంగా, కుక్కలే తన జేయంగా, అసలు కుక్క కోసం మనిషిలా ఉంటూ అతను కూడా కుక్కలా మారిపోయాడు. ఏం పర్లేదు, అతను పెద్ద కుక్క. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కుక్కేశ్వరరావు గారు, మీరు ఈ కుక్కలతో సాహసం చేస్తున్నారు కదా, ఎలాంటి ఇబ్బందులు కలగవండి? సార్ ఏమంటున్నాడు సార్? అర్థం కాదు. అబ్బాయి ఏం లేదండి, ఈ కుక్కల వల్ల ఆయనకి ఎందుకు ఇబ్బందులు కలిగెళ్తాయి? ఇప్పుడు కుక్కకి కుక్కల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుక్క లాంటి మనిషికి కుక్కల వల్ల ఇబ్బందులు కలగవు. ఎందుకంటే ఏ కుక్కను చూసినా ఒక కుక్కలా తను బిహేవ్ చేస్తాడు కాబట్టి నో ఇబ్బంది. ఓకే అండి, థర్డ్ క్వశ్చన్ అండి, ఈయన కుక్కల మారిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమో అంటున్నాడండి. ఓ అబ్బో, చాలా ఏళ్ళైంది నీ అవ్వ అన్నాడు. మొన్న రీసెంట్ గా మన గవర్నమెంట్ వాళ్ళు సార్ కి కుక్క భాష అని ఒక బిరుదు ఇచ్చారు కదా, దానికి ఆయన స్పందన ఏంటండి? స్పందన అంట ఒక్క ముక్క అర్థం కాలేదు సార్, చెప్పండి సార్. చెప్తాను. ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏం అవార్డు ఇచ్చారు? కుక్క భాష. ఎందుకు ఇచ్చారంటే కుక్కల గురించి తెలుసుకొని కుక్కలే ధ్యేయంగా ఉంటూ కుక్కలతో తన జీవితాన్ని గడిపి కుక్కల భాషను కూడా తన భాషగా మార్చుకొని కుక్కగా మారిపోయిన మన కుక్కేశ్వరరావు గారికి వారి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అవార్డు చూసి ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని ఆశిస్తూ ఆయన కుక్కలా మారిపోయాడు. అందుకని ఆయన. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అండి, రోడ్డు మీద పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు తిరుగుతుంటాయి కదా, దాన్ని మన మున్సిపాలిటీ వాళ్ళందరూ తీసుకెళ్తుంటారు. అప్పుడు తాళేసి లాకెళ్తుంటే వారి స్పందన ఎలా ఉంటుందండి? మిమ్మల్ని సార్. సార్ ఏమంటున్నాడు సార్? ఏం లేదన్నా, నువ్వు చేసేది ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద పిచ్చి కుక్కలు ఉంటాయి, వాటిని తాళేసి ఎందుకు లాక్కెళ్తారు? వాళ్ళ షెల్టర్లు లేక. ఇప్పుడు నువ్వు ఒక మనిషివి, ఇప్పుడు నీకంటే ఓ షెల్టర్ ఉంది, నీకంటే ఓ బాత్రూమ్ ఉంది. ఇప్పుడు ఈ బాత్రూమ్ షెల్టర్ ఉన్న మీకే అంత బలుపుంటే ఏ షెల్టరు లేక, ఏ రోడ్డు మీద లేక, ఏం చేయాలో అర్థం కాక చిత్తకార్తి కుక్కల్లా రోడ్డు మీద తిరుగుతున్న కుక్కల్ని మరి గవర్నమెంట్ వాళ్ళు గుంజుకెళ్తుంటే ఇంకో కుక్కగా ఆయన బాధ రాదా? ఎందుకంటే ఆయన పెద్ద కుక్క.
అర్థమైంది. ఏం అడుగుతున్నాడు అని అడకే అది ఒక పచ్చి బూతు అడిగితే గుండె చేస్తావు. సార్ ఇంకో విషయం సార్. ఆ. సార్ కుక్కేశ్వర గారు మిమ్మల్ని అడగాలండి. ఈ గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు దారుణంగా మనుషులు కరుస్తున్నాయి కదండి. పబ్లిక్ అంతా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. దాని స్పందన ఏంటండి మీది? ఏమంటున్నానండి? ఇది ఏంటంటే ఇప్పుడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకునే కుక్కది దగ్గరికి నువ్వు ఎవడెళ్ళమన్నాడు? కుక్కలు దాని ఇష్టమయ్యా. రోడ్డు మీద 100 కుక్కలు తిరుగుతాయి, నీకేం పోయే కాలం. దానికి ఏలెట్టే ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు చీమ పొట్టుంది, అలా వేలెట్టే చీమలు కరుస్తాయి కదా. అలానే కుక్కల దగ్గరికి వెళ్ళి కెలికితే కుక్కలు ఏంటి అలా చూస్తున్నావు? నీకు కూడా కావాలా? వద్దు సార్. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకు బ్రేకు? స్నాక్స్ బిస్కెట్లు తీసుకుందామని. పిచ్చివేదా, చెప్పాలి కదా నువ్వు నాకు స్నాక్స్ బిస్కెట్ కావాలని. అదేంటి సార్ అలా చేస్తున్నాడు? మరే ఆయన బిస్కెట్లు తింటే కోపం రాదేంటి? ఇది కుక్క బిస్కెట్లా? ఏ డౌటా? తీసుకోండి సార్, వాటర్ తీసుకోండి. నీకు బుద్ధి ఉందిరా? నువ్వు మనిషివేనా? ఎవరైనా కుక్కకి బాటిల్ ఇస్తే తాగుద్దిరా? చెప్పలో తాగిపియాలరా? యూ సీ. ఇంకో క్వశ్చన్ అండి. కుక్కలకి విశ్వాసానికి ఈ సంబంధం ఏంటండి? ఓహో, విశ్వాసానికి కుక్కలకి దగ్గర సంబంధం అడుగుతున్నావు. Yes, sir. ఏదైనా ఒకసారి కొట్టు. ఇంకో విషయం అండి. సార్ మీకు పెళ్ళయిందండి? పిల్లలు ఎంతమంది అడుగు? సార్ మీకు పిల్లలు ఎంతమంది అండి? ఏదో అంటున్నానండి. అబ్బో, గల్లీకో కుక్క, ఆ కుక్కకి ఇంకో కుక్క, ఆ కుక్క వచ్చింది ఈ కుక్క వల్లే. ఎందుకంటే ఈయన పెద్ద కుక్క. సార్ చివరిగా ఒక క్వశ్చన్ అండి. కుక్క భాషని అవార్డు ఇచ్చారు కదా, ముందు రోజుల్లో మీరు ఎన్ని సాధించాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం, నాకు సరిగ్గా అర్థం కాదు, కనుక్కుంటా. సరే, ఇప్పుడు మనకి షెల్టర్లు ఉన్నట్టే, మనకి ప్లాట్లు ఇచ్చినట్టే గవర్నమెంట్ వాళ్ళు కుక్కల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కుక్కలు కూడా ఒక షెల్టర్ ఇచ్చి కుక్కల్ని కూడా సరిగ్గా చూసుకొని కుక్కలకి రావాల్సింది పడేస్తే కుక్కలు మనుషుల దగ్గరికి రావు. కుక్కలు బతుకులు కుక్కలా బతుకుతాయి. కుక్కల్ని ఎప్పుడు ఏమీ చేయకండి. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద కుక్కవి, ఈయన ఒక పెద్ద కుక్క, నేను మాత్రం మనిషిని. చాలా సంతోషం సార్. నమస్కారం. మా స్టూడియోకి వచ్చి కుక్కల గురించి అంత అద్భుతంగా చెప్పారు. మీకో సెలవు సార్. మీకు కూడా దండాలు సార్. సార్ మళ్ళీ ఏమంటున్నాడు సార్? కూతురని చెప్పాను కదా, అడగకూడదు. టామీ, లేడీస్ కుక్కలు దగ్గరికి వెళ్ళకూడదు. థ్యాంక్ యూ చంటి గారు. నేను లైఫ్ లో మనం అందరూ ఇంత క్యూట్ గా ఎప్పుడు కనిపించలేదు. అది నెక్స్ట్ జన్మ అని చెప్పాం. పర్లేదు, మీరుంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడైనా ఎన్ని జన్మలైనా అలానే కుక్క, పంది, వాట్ ఎవర్ విల్ బికమ్. చాటి కుక్క ప్రేమ. మీరు మీ భాషలో అడగండి. చెప్తే చెప్పండి, లేకపోతే పోండి అన్నట్టు. ఫస్ట్ స్కిట్ లో ఫస్ట్ క్రెడిట్ కుక్కేశ్వరరావు గారు.
ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ సౌండింగ్స్ గానీ, ఆ వెంటనే ఆ బిస్కెట్ తినే స్టైల్ గానీ, ఆ చంటి గారు వచ్చి మీ దగ్గర అనగానే ఏదో అర్థమైనట్టు కూల్ అయిపోవటం గానీ చాలా సూపర్బ్ గా ఉంది. అండ్ చంటి నీ మాటలతోనే అందరినీ సూపర్, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. నాగ్ బాబు సార్. చంటి బెస్ట్ స్కిట్. నువ్వు నాకు చాలా విషయాలు నచ్చుతావు చంటి. రీజన్ ఏంటంటే నువ్వు టీం కెప్టెన్ గా ఉండి కూడా నీతో పాటు ఉండే చాలా మందికి నువ్వు ఫస్ట్ లైఫ్ ఇస్తావు. నిజంగా నువ్వు వేసుకోవచ్చు ఆ క్యారెక్టర్. నేను ఒక కెప్టెన్ అలా ఉండాలి ఉన్నావా? స్కిట్ ని రక్తి కట్టించే మొగడే కెప్టెన్ నువ్వు అలాంటి పో. తర్వాత ఇక శేషు ఇంతకుముందు చేశారా మీరు ఇలాంటి స్కిట్లు ఎప్పుడైనా? అమేజింగ్. ఎంత నవ్వాను, ఎంత ఎంజాయ్ చేశాను స్కిట్. ఒక్కొక్కసారి ఆ సుధాకర్ గారి ప్రశ్నలకి అతను చెప్తుంటే సమాధానం నిజంగా రామలింగ గారి తర్వాత స్టేజ్ మీద ఒక కుక్కలా యాక్ట్ చేయటం అనేది చూడండి. స్కిట్ మీకు ఎంత మంచి పేరు వస్తుంది. చంటి యూఆర్ ఎ గుడ్ కెప్టెన్ మ్యాన్.